తెరపై ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు యాంకర్ ప్రదీప్ మాచ్రాజ్. ఇప్పుడు కొన్నాళ్లుగా హీరోగా వెండి తెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రదీప్ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మరోసారి థియేటర్లోకి రాబోతున్నాడు. మ్యాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్ భరత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రదీప్ సరసన బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె వెండి తెరకు కథానాయికగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. మొదటగా హీరో ప్రదీప్, కమెడియన్ సత్య కలిసి కారులో ప్రయాణిస్తున్న విజువల్స్ తో ట్రైలర్ మొదలవుతోంది. అయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన హీరో ఓ కన్స్ట్రక్షన్ పని మీద మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అయితే ఆ ఊళ్ళో కేవలం ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె హీరోయిన్ రాజా. హీరో ప్రదీప్ అనుకోకుండా ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్టోరీ ఆఫ్ యావరేజ్ బిలో సివిల్ ఇంజనీర్ అని వీడియోలో కనిపించడం ఆసక్తిని పెంచేస్తోంది. ఓ గ్రామంలో ప్రాజెక్ట్ పనులు చేయించేందుకు వెళ్లిన ఆయన అక్కడి గ్రామస్తులతో కలిసి చేసే అల్లరి నవ్వులు పూయిస్తోంది. ఈ దేశంలో ఇంజనీరింగ్ చదివిన వాడు ఒక డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలడు అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అసలు ప్రదీప్ ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఊరిలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి దీపిక పిల్లితో ప్రదీప్ కు పరిచయం ఎలా ఏర్పడింది? ఊరి వాళ్ళు అతన్ని ఎందుకు తలకిందులుగా వేలాడదీశారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జిఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై మూవీ రూపొందిస్తుండగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ లో 1-2 డైలాగులు తప్ప మిగతా పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు. అలాగే కన్స్ట్రక్షన్ పని మీద వెళ్లిన హీరో ఏదైనా విలేజ్ సమస్యలో ఇరుక్కున్నాడా, లేక ప్రేమని దక్కించుకోవడానికి సాహసం చేశాడా అనే విషయాలపై క్లారిటీ లేదు. ఓవరాల్ గా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకునేలా ఉంది. అందాల చందమామ అందరికీ అందనిది ఆ చందమామ అంటూ బ్యాక్గ్రౌండ్ లో వినిపించే పాట బాగుంది. ప్రదీప్, దీపికా పిల్లి పలు టీవీ షోలు చేయడంతో ఈ జోడీ ఆల్రెడీ ఆడియన్స్ కు రిజిస్టర్ అయింది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. బుల్లితెరపై ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు యాంకర్ ప్రదీప్ మాచ్రాజ్. ఇప్పుడు కొన్నాళ్లుగా హీరోగా వెండి తెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రదీప్ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మరోసారి థియేటర్లోకి రాబోతున్నాడు. మ్యాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్ భరత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రదీప్ సరసన బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె వెండి తెరకు కథానాయికగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. మొదటగా హీరో ప్రదీప్, కమెడియన్ సత్య కలిసి కారులో ప్రయాణిస్తున్న విజువల్స్ తో ట్రైలర్ మొదలవుతోంది. అయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన హీరో ఓ కన్స్ట్రక్షన్ పని మీద మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అయితే ఆ ఊళ్ళో కేవలం ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె హీరోయిన్ రాజా. హీరో ప్రదీప్ అనుకోకుండా ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్టోరీ ఆఫ్ యావరేజ్ బిలో సివిల్ ఇంజనీర్ అని వీడియోలో కనిపించడం ఆసక్తిని పెంచేస్తోంది. ఓ గ్రామంలో ప్రాజెక్ట్ పనులు చేయించేందుకు వెళ్లిన ఆయన అక్కడి గ్రామస్తులతో కలిసి చేసే అల్లరి నవ్వులు పూయిస్తోంది. ఈ దేశంలో ఇంజనీరింగ్ చదివిన వాడు ఒక డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలడు అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అసలు ప్రదీప్ ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఊరిలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి దీపికా పిల్లితో ప్రదీప్ కు పరిచయం ఎలా ఏర్పడింది? ఊరి వాళ్ళు అతన్ని ఎందుకు తలకిందులుగా వేలాడదీశారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జిఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై మూవీ రూపొందిస్తుండగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ లో 1-2 డైలాగులు తప్ప మిగతా పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు.
అలాగే కన్స్ట్రక్షన్ పని మీద వెళ్లిన హీరో ఏదైనా విలేజ్ సమస్యలో ఇరుక్కున్నాడా లేక ప్రేమని దక్కించుకోవడానికి సాహసం చేశాడా అనే విషయాలపై క్లారిటీ లేదు. ఓవరాల్ గా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకునేలా ఉంది. అందాల చందమామ అందరికీ అందనిది ఆ చందమామ అంటూ బ్యాక్గ్రౌండ్ లో వినిపించే పాట బాగుంది. ప్రదీప్, దీపికా పిల్లి పలు టీవీ షోలు చేయడంతో ఈ జోడీ ఆల్రెడీ ఆడియన్స్ కు రిజిస్టర్ అయింది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.